అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నాగౌష అండి. నాగభూష గారు ఎక్కడ ఉంటారు? మేము ఉండేది పెదకాకని అండి. పెదకాకంలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ద్వారా మీకు పూర్తి చేయాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం ప్రభుత్వం సపోర్ట్ ద్వారా మీరు చెప్పాలనుకుంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏంటండి అది? మా నాన్నగారి పేరుతో మంగళగిరిలో 2.5 సెంట్లు ల్యాండ్ ఉందండి, ఓకే బాపనయ్య నగర్లో. ఓకే సో అది నాకు ఇచ్చారండి, ఆడపిల్లకి ఇచ్చారనమాట. సో అదేమైందంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళే ఒక చిన్న టీ కొట్ లాగా ఏదో పెట్టుకుంటామని వస్తే ఓకే అన్నారండి మా నాన్నగారు. కానీ వాళ్ళు ఏంటంటే మాకు తెలియకుండా చిన్న రేకుల షెడ్లా వేసేసి అందులో ఉంటూ మాకు తెలియకుండా ఉంటున్నారనమాట. ఓకే. సో మాకు తెలిసిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళుగా ఉంటున్నారండి? వాళ్ళు 3 years నుంచి ఉంటున్నారు మేడం. మీకు ఎన్నేళ్ళకి తెలిసింది? మాకు తెలిసి 1.5 year అవుతుంది. మీ నాన్నగారు మీకు రాసిచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? మా నాన్నగారు నా పేరు మీద రాయలేదు, ల్యాండ్ ఆయన గారి పేరు మీదే ఉంది, నాన్నగారి పేరు మీదే. అయితే ఏంటంటే అక్కడ CRDA వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఆపడం వలన మేము నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కుదరలేదనమాట. ఓకే. సో అట్లా ఆగి ఉందనమాట. సో మా నాన్నగారు మంచితనం మీద ఇట్లా ఉండమంటే వాళ్ళు ఏం చేశారు, అందులో రేకుల షెడ్లా వేసేసి పైగా మేము ఖాళీ చేయము, 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే ఖాళీ చేస్తాము, లేదంటే మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాము అని మమ్మల్ని భయపెడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రెంట్ ఏమన్నా పే చేస్తున్నారండి? లేదండి, కబ్జా కిందనే వాళ్ళు రెంట్ ఏం పే చేయట్లేదు. పైగా మేము ఖాళీ చేయమని అడిగితే రివర్స్లో నేను సూసైడ్ చేసుకుంటాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని రివర్స్లో బెదిరిస్తున్నారండి. మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారండి? అండి, మంగళగిరి లోకల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి. ఓకే. ఆల్రెడీ. సో నేను ఇప్పుడు SP గారి దగ్గరకు వచ్చాను. ఓకే. న్యాయం కోసం. నేను ఏంటంటే వీళ్ళు సివిల్, మీరు అక్కడ కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారండి? ఎలాంటి యాక్షన్ తీసుకున్నారంటే ఆవిడని పిలిపించారండి స్టేషన్కి పిలిపిస్తే ఆవిడ ఏం చేస్తుంది, నాకు టైం ఇవ్వాలి, నేను కాగితాలు తీసుకొస్తాను అని చెప్పి ఇట్లాగే బిహేవ్ చేస్తుందండి. టైం తీసుకుని ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దొంగ కాగితాలు పుట్టించడానికి ట్రై చేస్తున్నారండి ఆవిడ. వాళ్ళ బ్రదర్ ఏంటంటే RPF కానిస్టేబుల్ ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇట్లాగే వేరే వాళ్ళ సైడ్ కూడా పట్టారండి. ఆయన కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సో ఏంటంటే నాకు ఈ కోర్టు చుట్టూ తిరిగితే పని అవ్వదు. ఓకే. సో అందుకని నాకు న్యాయం కావాలి. SP గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నా ల్యాండ్ నాకు కావాలండి, నా ల్యాండ్ నాకు ఇప్పించండి, వాళ్ళ చేత ఖాళీ చేయించి నా ల్యాండ్ నాకు ఇప్పించండి. మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయండి ఆ ల్యాండ్ మీదేనని? ఆ ల్యాండ్ మాదేనని చెప్పి 89లో మా నాన్నగారి పేరుతో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయండి మాకు. అండ్ మా నాన్నగారి పేరుతో వస్తున్న కరెంట్ బిల్ కూడా మా నాన్నగారి పేరుతో ఉందండి మాకు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ఎలాంటి ప్రూఫ్స్ లేవండి. లేకపోగా వాటిని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి, ఎట్లా పుట్టించాలి డాక్యుమెంట్స్ అనే దాని మీద వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారండి. మాకు తెలిసింది అంటే దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు. మీరు ఎన్నేళ్ళుగా ఈ విషయం మీద పోరాడుతున్నారు? 1.5 year నుంచి అండి. వాళ్ళకి చెప్పాము, అంటే మేము కంప్లైంట్ అప్పటి నుంచి ఇవ్వలేదు, ఈ మధ్య ఇచ్చాము. కానీ 1.5 year నుంచి మేము మంచితనం మీద చెప్తున్నాం, ఖాళీ చేసేసేయండి అంటే వాళ్ళు మా అబ్బాయికి బాగాలేదు, మా ఆయన చనిపోయాడు, అది ఇది అని చాలా రకరకాల. సింగిల్ ఉమెన్ ఇదంతా చేస్తున్నా? ఆవిడ పిల్లలు 2 ఉంటున్నారు. అబ్బాయి అంతగా ఏముండదు, వాళ్ళ కూతురు, అమ్మాయి వాళ్ళ కూతురు సుజాత, చిట్టిబొమ్మల సుజాత అనే ఆవిడ వాళ్ళ కూతురు, 2 అనమాట. రివర్స్ అయ్యి అక్కడికి వెళ్తే పైగా మమ్మల్ని బూతులు తిట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారండి. ఓకే. సో ఇప్పుడు మీరు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు? అవును. కోర్టుకి ఎవరైనా అప్రోచ్ చేయారండి? కోర్టుకి మేము ఇంకా ఏమి అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? లేదు మేడం. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేదండి. అక్రమంగా మన స్థలంలో ఉంటున్నారు, ఖాళీ చేయమంటే మాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మేము వేసుకున్నామంటే మా స్థలంలో మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారండి? మా స్థలంలో మీరు అంత కన్స్ట్రక్షన్ చేయడం ఏంటి అసలు? అసలు అంత కన్స్ట్రక్షన్ చేయడం ఏంటి? చేయడమే తప్పు కదా. అట్లా మీరు రాంగ్గా బిహేవ్ చేసింది కాక పైగా నన్ను డబ్బులు ఇస్తే మేము ఖాళీ చేస్తామని మమ్మల్ని బెదిరించడం, అది ఎంతవరకు న్యాయం చెప్పండి? నేను ప్రభుత్వం నుంచి ఇదే కోరుతానండి. నేను ఆల్రెడీ గ్రీవెన్స్లో పెట్టాను, నేను పార్టీ ఆఫీస్ నుంచి కూడా నేను ఫైట్ చేస్తున్నాను. ఓకే. పార్టీ ఆఫీసులో కూడా నేను కంప్లైంట్ చేశాను. నేను ఆల్రెడీ ప్రతి ఒక్క చోట నేను కంప్లైంట్ రేస్ చేసి వచ్చాను నేను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కొన్నాళ్ళ తర్వాత తీస్తామంటున్నారా లేకపోతే ఏమంటున్నారు? 5 ఏళ్ళు అండి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే అన్నాళ్ళు నేను ఎలా ఉంటానండి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా. సో అన్నాళ్ళు నేను ఎలా వెయిట్ చేయగలుగుతాను? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఖాళీ చేస్తానంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇదిగోండి ఇట్లా వేసి ఉంటున్నారనమాట. ఓకే. ఇట్లా వేసి ఉంటున్నారు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదు. ఓకే అండి. ఖాళీ చేయమని చెప్పడానికి వెళ్తే ఆమె వాళ్ళ కూతురు సుజాత అన్న ఆమె, వాళ్ళ కూతురు పేరు నాకు తెలీదు, ఆమె మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని తిట్టడం, బూతులు మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. ల్యాండ్ మా నాన్నగారి పేరుతో ఉంది, ఆయన నాకు ఇచ్చారు.
నేను రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నాను. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారండి? సార్ మీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా బ్రదర్ ఉన్నారండి. తను జాబ్ చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నారన్నమాట. తను వస్తాడు, నాకు సపోర్ట్గా వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే తను హైదరాబాద్లో జాబ్ అవడం వల్ల ఇక్కడ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అట్లా నేను ఒక వెళ్ళి ఫైట్ చేయడం అట్లేం లేదా? లేదండి. ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉందంటే రివర్స్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్నది లేడీస్, జెంట్స్ వెళ్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మా మీద చేతులేసారు, కాళ్ళు వేసారు, మాది అదిలాగారు ఇదిలాగారు అని చెప్పారని ఆవిడ రివర్స్ అయ్యి కంప్లైంట్ పెడితే అప్పుడు మేము ఏం చేయలేం కదండి. సో అందుకని మేము ఆలోచిస్తున్నాం. అక్కడ వాళ్ళు తప్పు రూట్లో యూజ్ చేస్తున్నారు. ఆవిడ బిహేవియర్ ఏం బాగాలేదు. సో ఆవిడకి వాళ్ళ కానిస్టేబుల్ అనే వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు. సో ఇప్పుడు జనాన్ని రక్షించాల్సిన వాళ్ళే ఇలా ఇబ్బంది పెడితే భక్షిస్తుంటే ఎట్లా అండి? ఇంకా మేము సామాన్య ప్రజలు మేము ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి చెప్పండి? సో నా ల్యాండ్ నాకు కావాలి. నేను వాళ్ళని ఏం అడగట్లేదు, వాళ్ళని నాకు డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, నేనేం అడగట్లేదు. ఇన్నాళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మరి నాకు రెంట్ పే చేయాలి. మీరు నాకు రూపాయి ఇవ్వలేదు, నాకు ఖాళీ చేసేసేయండి. ఖాళీ చేసేసి మీరు మొత్తం తీసేసుకొని నా ల్యాండ్ నాకు అప్పగించండి. నేను ఇదే అడుగుతున్నాను. నేను ఎవరినే వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మీరు నా స్థలంలో అక్రమంగా వేసి నన్ను 5 లక్షలు కట్టమంటడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది అంతే కదా, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవరైనా న్యాయం చెప్పండి. పోలీసుల దగ్గరికి వెళ్తేనేమో ఇది సివిల్ కేసు, మీరు కోర్టులో తేల్చుకున్నట్టు ఇంకా మేము ఏం చేయాలండి? కోర్టులో నేను వేసి నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు తిరగాలండి నేను కోర్టుల చుట్టూ? నాకు ల్యాండ్, నా డాక్యుమెంట్స్ అన్నీ నాకు కరెక్ట్గా ఉన్నాయండి. ఆవిడ ఖాళీ చేయాలి, నాకు న్యాయం కావాలి, నా స్థలం నాకు కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.